నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి నవరాత్రుల్లో కొన్ని అలంకరణ అంటూ ప్రతి సంవత్సరం ఉంటాయి. కొన్ని కొన్ని కొత్తవి కూడా వస్తూ ఉంటాయి. కానీ పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఈ 3 అలంకరణలు మాత్రం ఉంటాయి ఎప్పటికైనా. అంతరార్థం ఏంటమ్మా దీనికి సంబంధించి? పార్వతీ, లక్ష్మీ, సరస్వతి అనే కాకుండా రాజరాజేశ్వరి, బాల, లలిత ఇవి కూడా మిగిలిన రోజుల్లో మారుతూ ఉంటాయి. మొట్టమొదటి రోజున బాల, అప్పుడే పుట్టింది అమ్మవారుగా భావించి బాల అని బాల అలంకరణ చేస్తాం. చిట్ట చివరి రోజున ఈ రాక్షసులు మహిషాసురుణ్ణి చంపేసి ఆవిడ విక్టోరియస్గా బయటకు వచ్చింది కదా, కనుక ఆవిడ ఆ రోజు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆవిడకి పూజలు చేస్తాం. రాజరాజేశ్వరి ఆవిడప్పుడు వీళ్ళందరినీ నిర్జించి ఏకైక రాజ్ఞిగా నిలిచిందనమాట. కనుక ఆవిడ రాజరాజేశ్వరి. పంచమి నాడు లలిత, షష్ఠి నాడు స్కందమాత, మళ్ళీ సప్తమి నాడు సరస్వతి. మూలా నక్షత్రం కూడా ఆ రోజు వస్తుంది. ఆ మూలా నక్షత్రం దాదాపుగా వస్తూ ఉంటుంది. ఆ సప్తమిలో ఎక్కడో అక్కడ మూలా నక్షత్రపు ఛాయలు ఉంటాయి. మూలా నక్షత్రం సరస్వతీదేవి జన్మ నక్షత్రం, అందుకని ఆ రోజుని. మళ్ళీ తర్వాత దుర్గా అష్టమి, మహర్నవమి నాడు మహిషాసుర మర్దిని. ఆ రోజునే ఆవిడ వధించింది కనుక ఆ రోజు మహిషాసుర మర్దిని అవతారం. తప్పనిసరిగా ఈ రోజుల్లో ఈ అవతారాలు వేస్తారు ఎక్కడైనా కూడా. ఈ మధ్యన ఏం చేస్తున్నారు, ఎవరి గుడి ఆచారం ప్రకారం వారుగా, అంటే ఆచారం అంటే ఆచరించేదే ఆచారం, వాళ్ళు ఏది పాటిస్తున్నారో అదే ఆచారం. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క అవతారాలు లిస్టు పెట్టుకుని అవి వాళ్ళు వేస్తున్నారు. కానీ ఇవి మాత్రం తప్పనిసరిగా ఫిక్స్డ్ అనమాట. ఇవి చెయ్యాలి అని ఉంది. మార్చేవాళ్ళు కూడా ఉన్నారు. గాయత్రి, అన్నపూర్ణ ఇలాంటి రకరకాల అవతారాలందరూ కూడా వేసేవాళ్ళందరూ కూడా ఉన్నారు. గాయత్రికి 5 ముఖాలు ఉంటే 5 ముఖాలతో కూడా ఆవిడని పూజిస్తూ చేసేటటువంటి అలంకరణ కూడా చేస్తారు. గాయత్రి అంటే మన గయ అంటే ప్రాణం, మన గయలని రక్షించేది కనుక ఆవిడ గాయత్రి. త్రాహి అంటాం రక్షించమని అడగటానికి. మా ప్రాణాలని రక్షించమ్మా అని వేడుకునే తల్లి అనమాట ఆవిడ. మనం అందరం ఆవిడని అలా వేడుకుంటాం. కనుక కొన్ని వదిలేయటం తప్పేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది, అవసరమేమో అనిపిస్తూ ఉంటుంది. విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఒక అవతారాలు వేస్తారు, ఒక సెట్. ఈ శ్రీశైలంలో భ్రమరాంబాదేవికి ఒక సెట్ అవతారాలు వేస్తారు. ఇక్కడ హైదరాబాద్లో శృంగేరి శారదాపీఠం అని ఉంది. శారదాపీఠం అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆదిశంకరుడు స్థాపించిన చతురామ్నాయ పీఠాలలో మన సౌత్ వైపుకి దక్షిణామ్నాయ పీఠం శృంగేరిలో ఉంది. ఇక్కడ మన వాళ్ళందరూ ఇవాళ ఈ పండగ అని ఏదన్నా పాటించాలంటే మనకి అసలైనటువంటి మార్గదర్శి శృంగేరి పీఠం. వాళ్ళ పంచాంగం చూసుకుంటే వాళ్ళు ఏం రాశారో, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆ నక్షత్రాలు ఆదిదిలే వస్తాయన్నమాట. ఆకాశాన్ని బట్టి మారుతాయి కదా, మన ఇక్కడ ఉందని ఇంకో చోట ఇంకో అదే రాగా ఉండవు కదా. అసలు మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ప్రతి 15కి ఇవి మారిపోతూ ఉంటాయి. జ్యోతిషాస్త్రం గణన చేసేవాళ్ళు చెప్తారు ఈ విషయం. ప్రతి 15 డిగ్రీలకి మారిపోతుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ కనిపించింది అక్కడ కనిపించాలని లేదు కదా, కానీ మారిపోతూ ఉంటుంది. ఆ రకంగా అనమాట. కనుక మనం శృంగేరిని ఫాలో అవటం. ఇక్కడ హైదరాబాద్లో శృంగేరి శారదాపీఠం ఉంది కదా, వాళ్ళు వాళ్ళ మఠాధిపతులు చెప్పినటువంటివే ఫాలో చేస్తారు. అదొక పద్ధతి. ఇలా ఏ ఆలయం అలాగా నెమ్మదిగా మా ఆలయానికి మా పద్ధతి మేము పెట్టుకుంటాం. మా లిస్ట్ ఈ రకంగా పెట్టుకుంటాం అని మేమే నిర్ణయించుకుంటాం అని పెట్టుకుంటారు. అది కూడా తప్పులేదు. అన్నీ కూడా అమ్మవారి అలంకారాలే. అసలు ప్రతి దేవత కూడా మనం కూడా అమ్మవారి రూపాలే. ఆవిడ మొట్టమొదటిసారి కొన్ని కోట్ల మంది స్త్రీ సైన్యాన్ని సృష్టించి యుద్ధం చేసినటువంటి స్త్రీ. అందరూ కూడా ఆవిడ సమూహంలోని వారే, ఆవిడ భక్త బృందంలో వారే, ఆవిడ సేనలోని వారే. కనుక ఈ సరస్వతి, పార్వతి వీళ్ళందరూ కూడా శ్యామల, వారాహి. శ్యామలానే సరస్వతి అని కూడా చెప్తాం, ఎందుకంటే వాళ్ళు మన విద్యాధి దేవతలు. ఈ రకంగా సరస్వతికి పూజ చేసేటప్పుడు లలితా సహస్రనామాల్లో సరస్వతి శాస్త్రమయి అని మాట ఉంటుంది ఒక చోట. అంటే ఆ సర్వశాస్త్రాలకి నిలయమైనటువంటి సరస్వతి ఈవిడే అని అక్కడ చెప్తున్నాం మనం. అలాగే మహాలక్ష్మి అనే నామం కూడా ఉంటుంది. కనుక మహాలక్ష్మి కూడా ఆవిడే. ఈ నామాలన్నీ వస్తున్నాయి. వీళ్ళని వదిలేసి పూజ చేయడం అసాధ్యం. ఎందుకంటే పైగా ఒక నామంలో సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని ఒక నామం వస్తుంది. చామరాలు వీస్తున్నారట ఎవరు? రమావాణి. వాణి అంటే సరస్వతి, రమ అంటే శ్రీలక్ష్మి. శ్రీ సరస్వతి ఈవిడికి అటువైపు ఇటువైపు నుంచుని, ఒకళ్ళు సవ్యంలో ఒకళ్ళు అపసవ్యంలో నుంచుని, దక్షిణం అంటే కుడివైపు, సవ్య దక్షిణ సేవిత, సవ్యం అంటే ఎడంవైపు నుంచుని ఆవిడకి వింజామరలు వీస్తున్నారట. అంటే అన్ని రూపాలలో ఆవిడే.
చిన్నమస్త అని ఇంకొక నవదుర్గల్లో వస్తుంది ఒక రూపం ఆవిడదే, శక్తి రూపం. శక్తి రూపంలో. దశమహావిద్యల్లో ఉండేది. దశమహావిద్యల్లో ఉన్న చిన్నమస్త తన కంఠం నుంచి తనే రక్తధారలు స్రవించి తన నోటితో తనే తాగుతుంది. మళ్ళీ తన పక్కన ఉన్న ఇద్దరికి కూడా ఇస్తుంది. వీళ్ళిద్దరికీ ఇస్తూ తనది తను కూడా తాగుతుంది. అంటే ఏంటి, ఆవిడ అందరికీ ఆవిడే పోషణ ఇచ్చేది, తనకి తానుగా కూడా తన పోషణ తనే చూసుకునేది. ఇన్ని అవతారాల్లో ఏ అవతారాలని మిస్ చేయడానికి ఉండదు. నార్త్ ఇండియాలో ఎక్కువగా దశమహావిద్యలు నవదుర్గలు ఫాలో చేస్తారు. సౌత్ ఇండియాలోనేమో ఈ బాలత్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ ఇలాంటి అవతారాలు ఫాలో చేస్తారు. అయితే అమ్మ, మనం పూజించవలసిన అలంకారాలు అంటే ఏంటి ప్రత్యేకంగా? అంటే నార్త్ సైడు వేరుంటాయి కాబట్టి మనం చేయాల్సినంటూ ఏమిటంటారు? ఇవే అంటారా, లేకపోతే అది ప్రత్యేకత అంటారా? ఏ ఆలయాన్ని ఫాలో చేస్తున్నారో ఆలయం అలంకరణ తీసుకుని ఫాలో చేయటమే. అంటే భ్రమరాంబని ఫాలో చేస్తున్నారా, లేకపోతే విజయవాడ కనకదుర్గని ఫాలో చేస్తున్నారా అని ఏ ఆలయాన్ని, అంటే మతం అంటాం కదా, ఒకప్పుడు ఇవన్నీ మతాలే. శాక్తేయ మతం ఇది. మతం అంటే ఇప్పుడు అనుకునేటటువంటి ఈ రకం మతాలు కావు. మతం అంటే అభిమతం, సమ్మతం. నాకేది సమ్మతమో అది నా మతం, నా అభిమతం ఏదో అది నా మతం అని అర్థం. ఆ మతాన్ని పాటించేవాళ్ళు, అంటే శంకర మతాన్ని, అద్వైతం అంటాం ఆయన ధర్మాన్ని, అద్వైతాన్ని పాటించేవాళ్ళు, ఆ శంకర మతంలో పాటించేవాళ్ళు శృంగేరి పీఠాన్ని ఇక్కడ వాళ్ళు ఆచరించడం ఉత్తమం. శృంగేరి వారు ఏ ఆర్డర్లో చేస్తున్నారు, శృంగేరి పీఠం వారు ప్రతి సంవత్సరం డిక్లేర్ చేస్తారు. మొట్టమొదట్లోనే మేము ఈ అలంకారాలు వేస్తాము. అలాగే విజయవాడ కనకదుర్గ ఆస్థానం వాళ్ళు కూడా, దేవస్థానం వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తారు. శ్రీశైలం వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తారు. వాళ్ళ సైట్కి వెళ్ళి ఆ లిస్టు తీసుకుని అది ఫాలో చేయటం నా ఉద్దేశంలో అది ఉత్తమం. ఎందుకంటే ఇక్కడ మనం సౌత్ ప్రాంతంలో ఉన్నాం కనుక, సౌత్లో ఉన్నటువంటి కనుక అది ఉత్తమం అని నేను అనుకుంటా. అది నా అభిప్రాయం. కాదు మేము ఇంకోలా చేస్తామంటే తప్పేం లేదు, అంతా అమ్మే. మీరు గాయత్రి అన్నా, అన్నపూర్ణ అన్నా, చెప్పా కదా, నా కాశీని చెప్పిస్తావా అని శివుడు వ్యాసుడు అన్నాడు. ఆ అన్నపూర్ణ వచ్చి విశాలాక్షి చూసి అన్నపూర్ణకి చెప్తే అన్నపూర్ణ అన్నం పెట్టింది. కనుక అంతా ఒక్కటే. మనం అంతా శరీరం ఇలా ఉంది, కళ్ళు, కాళ్ళు, చేతులు ఇవన్నీ కలిసి పనిచేస్తేనే కదా మనం అవుతున్నాం. కానీ అన్నీ మనవే. కనుక ఈ అవతారం వేయకూడదు, అవతారం వేయాలి అనే మాటకి అర్థం లేదు అసలు. అన్ని దేవతా స్వరూపాలే, అన్ని ఆవిడ స్వరూపాలే. అసలు ఖడ్గమాలలో ఆవిడ ఎన్ని 9 ఆవరణలు, 9 ఆవరణలలో ఎన్ని రూపాల్లో, ఎన్ని దేవతా రూపాల్లో ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటివన్నీ ప్రత్యేకంగా నేను ఇక్కడ ఫాలో చేస్తాను అని మననేమో మనం పెట్టుకోవటమే. అది ఇది ఇలాగే చేయాలి అనేటటువంటి కండిషన్ ఎప్పుడూ ఎక్కడా ఉండదు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.